హాయ్ ఆల్, వెల్కమ్ టు పిట్లాస్ కిచెన్. నేనైతే ఈరోజు ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూను మిరియాలు, ఒక 5-6 ఎండుమిరపకాయలు, ఒక అర టీ స్పూను జీలకర్ర అయితే వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ సగం వేసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక చిన్న సైజు ఉల్లిపాయ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత ఒక చిన్న సైజు టమాటా ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది కూడా మగ్గిపోయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల చికెన్లోంచి వచ్చే వాటర్ చికెన్ అనేది 70-80% అనేది ఆ వాటర్లోనే కుక్ అయిపోతాయి. ఇలా కుక్ అయిన చికెన్లోకి కొంచెం గరం మసాలా, కరివేపాకు అయితే వేసుకొని కలిపేసుకొని ఒకసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలి, తగ్గితే వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి చిన్న గ్లాస్తో సగం వాటర్ అనేది వేసుకొని మూత పెట్టుకొని కూర కొంచెం దగ్గర అయిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఫ్రై చేసుకుంటే మన చికెన్ ఫ్రై అనేది రెడీ అండి. ఇది రసంతో కానీ ప్లెయిన్ రైస్తో కానీ తింటే అదిరిపోతుంది.